మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కార్మిక సంఘాల నేతలతో సమావేశమై చర్చించనున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కార్మిక సంఘాలతో భేటీ కానున్నారు. 2 వారాలుగా సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాను అని మంత్రి ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిపే చర్చలైనా ఫలిస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని 2 వారాల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో దశల వారీగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కార్మిక సంఘాల నేతలతో సమావేశమై చర్చించనున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కార్మిక సంఘాలతో భేటీ కానున్నారు. 2 వారాలుగా సమ్మె చేస్తున్న కార్మిక సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిపే చర్చలైనా ఫలిస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని 2 వారాల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో దశల వారీగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మన ప్రతినిధి కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ కార్మిక సంఘాలకు సంబంధించి చర్చలపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? కృష్ణ చెప్పండి, ఈ కార్మిక సమస్యలకు సంబంధించినటువంటి చర్చలు సఫలమయ్యే అవకాశం కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, గుడ్ మార్నింగ్ ఆనంద్. గత 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్లు కానీ, ఇటు కాంట్రాక్ట్ వర్కర్లు, ఇటు అవుట్ సోర్సింగ్ వర్కర్లు, ఇటు ఏదైతే ఆ పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గత 15 రోజులుగా అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉద్యమ బాట పట్టారు. ప్రధానంగా తీసుకుంటే వాళ్ళకి 26,000 రూపాయలకి అటువంటి ఏదైతే ఉందో మినిమం శాలరీ ఇవ్వాలి, పే చేయాలని చెప్పేసి వారైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కార్మిక చట్ట ప్రకారం ఏదైతే ఒక ఉద్యోగుడికి 26,000 రూపాయల కనీస వేతనం అనేది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం 26,000 రూపాయల కనీస వేతనం అయితే ప్రభుత్వం అయితే చెల్లించాలి అనేది ప్రధానమైన డిమాండ్ గా అయితే ఆలోచిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఆ డ్రైనేజ్ లో పనిచేసేటువంటి వర్కర్లు ఎవరైతే ఉన్నారో, డ్రైనేజ్ లో దిగి ఆ లోపల ఉన్నటువంటి మురికి తీయటం కానీ, తద్వారా వీళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రభుత్వం కానీ దానికి సంబంధించినటువంటి నిధులేమి మంజూరు చేయకుండా అనారోగ్యం పాలవుతున్నారు మున్సిపల్ వర్కర్లు అని చెప్పేసి కాంట్రాక్ట్ వర్కర్లు అంటే ఏదైతే ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే వర్కర్లు అయితే ఆవేదన అయితే చెందుతున్నారు. దీంతో పాటు ఏదైతే గత 15 రోజులుగా మున్సిపల్ వర్కర్లతో ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తుంది ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు కోవిడ్ సమయంలో కొంతమందిని ఏంటంటే అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేసుకున్నారు. వారికి కూడా ఆ మినిమం పే స్కేల్ అయితే చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ లో అయితే ఈ ఒక్క మున్సిపల్ వర్కర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా అయితే ఇటు మంత్రుల బృందంతో అయితే ఇప్పటికే కూడా వారు ఒక భేటీ కావడం అయితే చూసాం. కానీ 2 సార్లు కూర్చున్నటువంటి మంత్రులు గతంలో కూడా ఆదిమూలపు సురేష్ కానీ, ఇటు బొత్స సత్యనారాయణ కానీ, ఇటు సజ్జల రామకృష్ణారావు, బుగ్గన రాజేంద్ర గారు ఈ వీరితో గతంలో కూడా కూర్చున్న అనేక పర్యాయాలు కూడా మీకు విఫలం అయినట్టే మనం చూస్తానే ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మీకు ఇచ్చిన డిమాండ్లు అన్నిటి కూడా కొన్ని నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కొన్ని నిర్వర్తించలేము, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత చూసుకుందాము, అప్పటి వరకు సమ్మెను విరమింపచేయండి అని చెప్పేసి ఇటు మంత్రుల ఇప్పటి వరకు కూడా చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు కార్మిక సంఘ నాయకులు కూడా ఏంటంటే మళ్ళీ సమ్మె బాట పట్టినట్టు మనం చూస్తానన్నాం. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ రోజు అయితే 3ంటికి సచివాలయంలో మంత్రులతో కలవాలని చెప్పేసి కూడా మీరందరికీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3ంటికి జరిగేటువంటి సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఈ యొక్క ఏదైతే కార్మిక సంఘ నాయకులందరితో కూడా భేటీ అవుతారు. ఈ భేటీ కూడా మున్సిపల్ సంఘ నాయకులు అయితే ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా మేము ఏదైతే అడుగుతామో ఇది ప్రధానమైన డిమాండ్. మేము ప్రమాదం అంచులో పనిచేస్తున్నాం. నిత్యం కూడా కొండల ప్రాంతంలో ఎక్కడైతే వరదలు వచ్చినా, వానలు వచ్చినా కూడా అక్కడ ఏ చెట్టు కూలిపోయినా, ఏ బండ రాలిపోయినా కూడా మేమే వెళ్లాల్సి వస్తుంది. మేము ప్రమాదం దాన్ని అన్నింటిలో తట్టుకొని నిలబడాల్సి వస్తుంది. అదేవిధంగా డ్రైనేజీల్లో కూడా దిగి మేము ఏదైతే ఇక్కడ చెత్తను ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి దుర్భరమైన స్థితిలో మేము ఉంటే మేము గొంటమ కోరికలు కోరట్లేదు, మేము అన్ని కోరేక ఏదైతే నేను జీతం పెంచమనేది కూడా సహాయకంగా ఉందని చెప్పేసి ప్రధానంగా వీరి కార్మికులు కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ డిమాండ్ చేస్తున్నారు.
కానీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పేసి కూడా ఇప్పటివరకు అయితే బుజ్జగించి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పిలిచిన పిలుపు మాత్రం ఏ విధంగా సఫలం అవుతుందో విఫలం అవుతుందో అనే మరొకసారి వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఆనంద్. మరి సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తూ ఉందా కృష్ణ? ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి యొక్క సమ్మెకు సంబంధించి అయితే చాలా రోజుల నుంచి అయితే చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం క్లియర్ కనిపిస్తుందా? ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మీకు ఏదైతే మీరు ఏదైతే డిమాండ్స్ చేస్తారో ఈ డిమాండ్స్ లో మేము దాదాపుగా మేము నిర్వర్తించడానికి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. ఇవన్నీ కూడా మేము నిర్వర్తించడానికి ఇవన్నీ కూడా మీరు ఏదైతే కోరికలు చెప్పారో ఈ డిమాండ్స్ చేస్తారో ఈ డిమాండ్స్ అన్ని కూడా మేము 100% నెరవేరుస్తాము. కానీ జీతం విషయంలో కాస్త మాకు వెసులుబాటు కల్పించాలి. ఎలక్షన్ తర్వాత మాత్రమే మేము ఈ యొక్క జీతం విషయంలో కొంచెం మీకు 100% మీకు కోరిన విధంగా మేము తీసుకొస్తాం. అప్పటి వరకు మీరు ఆగాలని చెప్పి చంద్రబాబు వరకు చెప్పినట్టు మంత్రి బృందం. కానీ ఈ రోజు కార్మిక సంఘాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఒకంత ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చే విధంగా అయితే మనకు కనిపిస్తున్నాను. థ్యాంక్ యూ కృష్ణ. జిందాబాద్ 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 జిందాబాద్.